అందరికీ నమస్కారము, శుభోదయము. ఈరోజు ఒక టాపిక్ మీద మాట్లాడదలుచుకున్నాను. అదేంటంటే ఐడెంటిటీ క్రైసిస్ అనేది మన దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా ఇదొక అంటుజాడ్యం లాగా మారిపోయింది. ఎందుకంటే ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఒకరికొకరు ఆధిపత్య పోరుతో వారి యొక్క పవర్ను చూపించుకోవడానికి ఏదో ఒక విధంగా కాంపిటీటర్ను విమర్శిస్తూ 10 మంది నోళ్ళల్లో పేరు తెచ్చుకుంటూ నేను గొప్పవాడిని అని ఆ యొక్క మానసిక సంతోషాన్ని పొందుతున్నాడు. ఐడెంటిటీ క్రైసిస్ అంటే